జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నా పేరు సూర్యరత్నాలండి. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కేపీపాలెం అందేవారి మెరకలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయం దగ్గర ఉన్నామండి. ఇది ఈ యొక్క దేవాలయాన్ని ఒక 60 ఏళ్ల కిందట మా పూర్వీకులు నిర్మించడం జరిగింది. అప్పుడు నిర్మించి ఈ దేవాలయం అంతా నిర్మించి పైన గోపురం అంతా కట్టి అప్పుడు పెద్దల ఆశీస్సులతో ఈ యొక్క రాములవారి విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ సిమెంట్ విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత కాలక్రమంతో మేమందరం పూజలే చేసుకుంటూ అంతా చేయడం జరిగింది. ఇటీవలే ఈ యొక్క ధనుర్మాసం సందర్భంగా మేము క్లీన్ చేస్తుండగా రాములవారి విగ్రహాలు కొంచెం పగులు ఏర్పడ్డాయి. సో మాకు తెలియక ఏం చేసామంటే పగుల్ని సిమెంట్తో కప్పేసి కలర్స్ అవి వేసేసాం. కానీ అలా చేయకూడదని పెద్దలు చెప్పారండి. సో ఇప్పుడు వాటిని రిప్లేస్ చేయాలని అనుకుంటున్నాం. వాటిని కొత్త విగ్రహాలు పెట్టాలంటే రాతి విగ్రహాలు పెట్టి వాటిని ప్రాణప్రతిష్ఠ చేయాలనే ఒక సంకల్పంతో మేము ముందుకు వస్తున్నామండి. సో మాకు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే, వ్యవసాయ ఆధారితమైన ప్రాంతం ఇదంతా కూడా. సో ఈ ప్రాంతంలో మేము మళ్ళీ విగ్రహాలు కొని వాటిని ప్రతిష్ఠించాలంటే అంత స్తోమత కలిగిన వ్యక్తులం కాదు. సో కావున దాతలు సహాయ సహకారం అందించి ఈ దేవాలయం యొక్క విగ్రహాలకి ప్రతిష్టకు సహాయ సహకారాన్ని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చండి విగ్రహాలని, ఈ చాలా పురాతనమైనవి. సో మేము అనుకున్నాం చేద్దామని, బట్ మా దగ్గర ఆర్థిక స్తోమత లేక మీ అందరినీ అభ్యసిస్తున్నాం. సో ఈ ధనుర్మాసం అప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు ఈ విషయం జరిగిందండి. సో మేము ధనుర్మాసం కూడా ప్రతి సంవత్సరం బాగా చేసేవాళ్ళం. ఈ సంవత్సరం చేయలేకపోయింది. ఎందుకంటే విగ్రహాలు పాడైపోయిన విగ్రహాలని, పగిలిపోయిన విగ్రహాలని పూజలు క్రతువులు చేయకూడదు అంటున్నారు. సో మేము ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అత్యంత వైభవంగా చేసుకునే వాళ్ళం ఇక్కడ. సో ఈ విగ్రహాలు పగిలిపోయిన విగ్రహాలతో శ్రీరామం చేయకూడదని అందరూ చెప్తున్నారు. కావున దాతలు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క విగ్రహాలకి విగ్రహ ప్రతిష్టకు సహాయ సహకారం చేస్తారని ప్రార్థిస్తున్నాను.